శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మన సనాతన ధర్మంలో భక్తుల లక్షణం, భగవంతుడి మీద వారి భక్తి ఎలా ఉంటుందంటే, పండరిపురంలో విఠలనాథుడి ఆలయానికి ఏకనాథుడు వెళ్ళాడు. విఠల, ఎంత దయగలవాడివయ్యా, ఎంతో అనుకూలవతి అయిన భార్యనిచ్చావు. నా సాధనకు, ఆధ్యాత్మిక సాధన కూడా బాగా సాగుతోంది. ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు అంటూ విఠలునికి తన సంతోషాన్ని ప్రమాణపూర్వకంగా, కృతజ్ఞతగా తెలియజేసుకున్నాడు. కొద్దిసేపట్లోనే భక్త తుకారాం కూడా అదే ఆలయానికి వచ్చాడు. ఆయన భార్య చాలా గయ్యాళి. అంతటి గయ్యాళిని మరొకరిని మనం చూడలేమేమో. అలాంటి భార్యతో వేగుతున్న తుకారం, ఆహా విఠల, ఎంత కరుణామయుడువయ్యా, ఎంత అద్భుతమైన భార్యనిచ్చావు. ఆమె మూలంగా నిన్ను మరింత బాగా తలుచుకునే భాగ్యం కలుగుతోందయ్యా అని దైవానికి విన్నవించాడు. ఏది లభిస్తే దానినే భగవత్ ప్రసాదంగా భావించి శిరసావహించడం మన భక్తుల, జ్ఞానుల లక్షణం. భగవంతుడు ఎవ్వరికీ కష్టాలనివ్వడు, ఎవ్వరికీ సుఖాలను ఇవ్వడు. తమ ఖాతాలో ఏది వేసుకోవాలనే స్వేచ్ఛను, అవకాశాన్ని మాత్రమే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఖాతాలో అంటే పుణ్యము, పాపము అనే సంచులలో మనం వేటినైతే నింపుకోగలుగుతున్నామో వాటినే మానవులు తిరిగి పొందుతారు. బహుశా ఈ భావన వల్లనేమో జ్ఞానులు, భక్తులు కష్టాలను తిరస్కరించరు. పూర్వకాలంలో ఒక గురువుగారికి దీపకుడనే ఓ శిష్యుడు ఉండేవాడు. గురువుగారికి మహాభయంకరమైన కుష్ఠవ్యాధి తగిలింది. ఇది నా ప్రారబ్ధం నాయన, ఈ కష్టాన్ని తప్పించుకుంటే మరో జన్మలో ఇది తిరిగి ఎదురవుతుంది, జన్మజన్మలకు అలా వస్తూనే ఉంటుంది. అందుకని కాశీకి పోయి అక్కడ మౌనంగా ఈ వ్యాధిని భరిస్తాను అని తన నిర్ణయాన్ని ప్రకటించాడు గురువు. ఇక శిష్యుడైన దీపకుడు అపారమైన గురుభక్తితో, గురువర్య, నేను యువకుడిని, మీ వ్యాధిని నాకు బదిలీ చేయండి, నేను స్వీకరిస్తాను, దీనిని కాలక్రమంలో నయం చేసుకుంటాను, మీకు మిగిలి ఉన్న ఆయుర్దాయాన్ని ఆరోగ్యంగా గడపండి అని విన్నవించాడు. ఇది ప్రారబ్ధం రా, ఎవరిది వారే ఎదుర్కోవాలి అన్నాడు గురువు.